అశ్విని అనే సినిమా. అశ్విని నాటకం మనకు తెలుసు, యాజ్ ఏ ప్లేయర్ గా మనకు తెలుసు, మారథాన్ లో ఆవిడ అద్భుతమైన కంట్రిబ్యూషన్ ఇచ్చింది. అలాంటి అశ్విని ఆవిడ బయోపిక్ అని చెప్పడానికి లేదు, కానీ ఆవిడ జీవితంలో జరిగిన సంఘటనలు, అలాగే అంటే ఈ క్రీడాకారుల జీవితాల్లో జరిగేటువంటి కొన్ని సంఘటనల్ని మేళవింపు చేసి అశ్విని అనే సినిమా మౌలిక దర్శకత్వంలో తీశారు. అందులో అశ్విని నాట్యంతో నటించింది, ఆ ప్రకారమైనటువంటి పాత్ర పోషించింది ఆ టైటిల్ రోల్. అలాగే హీరో శ్రీకాంత్ ఈరోజు 150 సినిమాలకు పైగా చిత్రాలలో అతను నటించాడు. ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రాణిస్తున్నాడు. శ్రీకాంత్ ను కూడా పీపుల్స్ ఎన్కౌంటర్ ద్వారా నటుడిగా ఫస్ట్ టైం తెరమేచింది కూడా రామోజీరావు. దర్శకుడు తేజ అంటే తెలుసు మనకి, సినిమాటోగ్రాఫర్ గా కెరీర్ ప్రారంభించి ఆ తర్వాత హిందీలోను తెలుగులోను దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు. ఎంతో మంది కొత్త వాళ్ళని పరిచయం చేశారు. చిత్ర మూవీతో సొంత బ్యానర్ పెట్టి కూడా అనేక సినిమాలు తీశారు. అలాంటి తేజాని ఒక లిమిటెడ్ బడ్జెట్ లో ప్రయోగాత్మకంగా మనం ఎందుకు సినిమా చేయకూడదు అని అతను రామోజీరావు దగ్గర ఒక ప్రపోజల్ పెట్టినప్పుడు వెంటనే ఆయన యాక్సెప్ట్ చేసి ఆ బడ్జెట్ ఏదైతే ఉందో ఆ బడ్జెట్ ని ఆయన రిలీజ్ చేసి ఎస్ గో హెడ్ అని చెప్పేసి ప్రోత్సహించారు. ఆ రకంగా తేజలోని మరో కోణం, సినిమాటోగ్రాఫర్ లోని డైరెక్టర్ కోణాన్ని ఆవిష్కరించింది కూడా ఆ రోజు రామోజీరావు. ఆ సినిమా ద్వారానే ఉదయకిరణ్ పరిచయం అయ్యాడు, భీమాసేన పరిచయం అయింది, అలాగే చిత్రసీన పరిచయం అయ్యాడు. వీళ్ళందరితో పాటే అదే టైంలో ఎప్పుడైతే ఒక చిన్న సినిమా లిమిటెడ్ బడ్జెట్ లో ఘన విజయం సాధించిందో, సహజంగా అలాంటి ఒక థాట్ ఉన్నటువంటి దర్శకులు ప్రొడ్యూసర్ని అప్రోచ్ అవడం నుంచి సహజం. ఆ రకంగా తన దగ్గరకు వచ్చినటువంటి దర్శకుల్ని వాళ్ళ కథల్ని పికప్ చేసుకుని ఒక మోడరేట్ బడ్జెట్ లో వరుసగా సినిమాలు తీశారు. ఆ సినిమాల ద్వారా కూడా పుస్తకాలను పరిచయం చేసే ప్రయత్నం చేశారు రామోజీరావు. అలా శుభవేళతో రవి ప్రకాష్ పరిచయం అయ్యాడు. అలాగే నువ్వే కావాలి సినిమా మనకు తెలుసు, నీరం అనేటువంటి మలయాళ సినిమాని తెలుగులో రీమేక్ చేస్తే రవికిషోర్ తో కలిసి సవత్ రవికిషోర్ తో కలిసి ఆ సినిమాతోనే సాయి కిరణ్ పరిచయం అయ్యాడు. అందులో హీరో రిషబ్ పల్లెడు. వీళ్ళిద్దరూ కూడా ఇవాళ సినిమా రంగంలోనూ బుల్లితెరలోనూ వాళ్ళ ప్రతిభని చాటుకుంటూ ఉన్నారు. ఇంకా దాదాపు 24 ఏళ్ళు అయినా కానీ నువ్వే కావాలి సినిమా విడుదలయ్యి ఇప్పటికీ వాళ్ళు సినిమా రంగంలో ఉన్నారు. సినిమా రంగంలో బుల్లితెరలో కావచ్చు కొనసాగుతున్నారు. అలాగే కన్నడ నటి రేఖ, ఆ అమ్మాయిని ఆనందం సినిమా ద్వారా తెలుగు వాళ్ళ ముందుకు పరిచయం చేశారు. అలాగే ఈ రోజున జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకున్నటువంటి శ్రియ, ఆ అమ్మాయి ఫస్ట్ సినిమా 2001లో వచ్చింది ఇష్టం, అది కూడా రామోజీరావు ప్రొడ్యూసర్. అలాగే మనం మాట్లాడుకుంటే సినిమా దర్శకులలో, తెలుగు సినిమా దర్శకులలో ముందు తరంలో దశాధిక చిత్రాలు తెరకెక్కించిన వాళ్ళు కేవలం 4 ఉన్నారు. ఒకళ్ళు దాసనారాయణరావు, రెండోళ్ళు రాఘవేంద్రరావు, కేఎస్ఆర్ దాసు, కోడరానిష్ట. అయితే రాఘవేంద్రరావు గారి అబ్బాయి ప్రకాష్ కోవెలమూడిని కూడా నీతో అనే సినిమాతో, ఇతనిలో ఒక మంచి నటుడు కూడా ఉన్నాడు, ఎందుకంటే ప్రకాష్ దర్శకత్వం కూడా వహించాడు, కానీ అతనిలో ఒక నటుడు ఉన్నాడు అని గుర్తించి నీతో అనేటువంటి సినిమాతో అతన్ని హీరోగా పరిచయం చేసిన కూడా రామోజీరావు. అలాగే ఈ రోజున కన్నడ నాట కుమారస్వామి అనగానే అది కాంట్రవర్షియల్ కావచ్చు, కొంతమంది యాక్సెప్ట్ చేయొచ్చు. ఆయన భార్య రాధికా కుమారస్వామి పేరు చెప్తుంటారు, అంటే ఆవిడ కుమారస్వామికి సెకండ్ వైఫ్. ఆవిడ సినిమా రంగంలో ఉన్నారు, వాళ్ళిద్దరికి పిల్లలు కూడా ఉన్నారు. కుమారస్వామి కూడా అంగీకరిస్తుంటారు రాధిక తన భార్య అనేటువంటి విషయాన్ని. ఆవిడిని కూడా నీతో నువ్వే కావాలి సినిమా కన్నడ రీమేక్ నిన్ను కాగి అనే సినిమాతో పరిచయం చేసింది కూడా రామోజీరావు గారు. అలాగే రితీష్ దేశ్ముఖ్, మహారాష్ట్ర సీఎం కొడుకైనటువంటి రితీష్ దేశ్ముఖ్ ని, ఎనీలియా డిసౌజాని, వీళ్ళిద్దరిని కూడా హిందీ సినిమా తుజే మేరీ కసంతో పరిచయం చేశారు రామోజీరావు. ఆ హిందీ సినిమాకి నువ్వే కావాలి ని తెలుగులో డైరెక్ట్ చేసినటువంటి విజయ్ భాస్కరే అక్కడ హిందీలో కూడాను డైరెక్ట్ చేశారు. ఆ సినిమా కూడా మంచి విజయం సాధించింది. అలాగే మాధవి లత కావచ్చు, చైతన్య కృష్ణ కావచ్చు, ప్రియా బాజ్పాయి, ఈ రోజు జాతీయ స్థాయిలో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న యామీ గౌతమి, వీళ్ళందరినీ తెలుగు వారి ముందుకు తీసుకొచ్చిన ఖ్యాతి రామారావు దక్కుతుంది. ఇక నందమూరి వంశంతో కూడా ఆయనకి ప్రత్యేక అనుబంధం ఉంది. జూనియర్ ఎన్టీఆర్ రామాయణం సినిమా ద్వారా ప్రధాన పాత్ర పోషించి, రాముడి పాత్ర పోషించి తెలుగు తెర మీదకి వచ్చి ఉండొచ్చు, కానీ అతనిని అలాగే వాళ్ళ అన్నయ్య కళ్యాణ్ రామ్ని కూడా హీరోలుగా పరిచయం చేసినటువంటి ఖ్యాతి రామోజీరావుకే దక్కుతుంది. ఆ రకంగా సినిమా రంగంలో అలాగే ఎంతో మంది కొత్త దర్శకుల్ని పరిచయం చేశారు. ఇంకొక విషయం ఏంటంటే, చాలా మందికి శ్రీకాంత్ శ్రీనివాసరావుగానే మాటల రచయితగా తెలుసు, కానీ ఆయన ఒక సినిమాకి సింగిల్ కార్డు మొత్తం పాటలన్నీ రాశారు.
ఆ సినిమానే ఒక రాజు ఒక రాణి. యోగి దర్శకుడిగా పరిచయం అయినటువంటి ఆ సినిమా మొత్తం పాటలు శ్రీకృష్ణ రాసినట్టు ఆయన అన్నారు. అంటే ఒక్క సినిమాకి 6 పాటలు రాయడానికే నాకు చుక్కలు కనిపించినాయి. సీతారామ శాస్త్రి గారు ఇన్ని వేల పాటలు ఇంతగా గొప్పగా ఎలా రాశారో నాకు అర్థం కావట్లేదు అన్నారు. ఆ తర్వాత ఇంకెప్పుడు ఆయన పాటలు రాసే పని పెట్టుకోవాలి శ్రీకృష్ణ సినిమా గారు. ఆ సినిమా ఏదైతే ఉందో ఆ సినిమాని కూడా నిర్మించింది రామోజీరావు గారు. యోగి డైరెక్షన్ లో ఆ సినిమాని ఆయన నిర్మించారు. ఆ రకంగా ప్రతిభ ఎవరిలో ఉందో వాళ్ళని గుర్తించి తెర మీదకి తీసుకొచ్చి వాళ్ళని 10 మందికి పరిచయం చేసే పనిని కూడా ఆయన పెట్టుకున్నారు. అలా చేసే ఆయన సిబ్బందిని ఆయన ప్రోత్సహించారు. అందువల్లే వాళ్ళు కూడా అట్లు రామారావు కావచ్చు, లేదా దర్శకులు కావచ్చు, వీళ్ళని పరిచయం చేయడానికి ముందుకు వచ్చారు, చేశారు. ఆ రకంగా సినిమా రంగానికి ఆయన కంట్రిబ్యూషన్ అనేది ఎనలేదని చెప్పుకోవాల్సి ఉంటుంది నందు. రైట్. థ్యాంక్ యూ ఓం ప్రకాష్ గారు. ఖచ్చితంగా సినిమా ఇండస్ట్రీకి రామోజీరావు గారు చేసినటువంటి కృషి, ఆయన చేసినటువంటి సేవలు వెలకట్టలేనివి. అలాగే ఇప్పటికే మనం అక్కడ చూస్తున్నాం పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ ఓం ప్రకాష్ గారు. మనం ఫిల్మ్ సిటీలో